ఆంధ్రప్రదేశ్లో టెట్కి అప్లై చేసిన వాళ్ళకి మాక్ టెస్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మాక్ టెస్ట్ ఏ విధంగా మనం ఎలా చూద్దాం. ముందుగా టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఏపీ టెట్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది. మనం ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి కింద ఉంటుంది అనమాట మాక్ టెస్ట్ లింక్స్ అని. సో పేపర్ 1B, పేపర్ 2A, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఈ విధంగా ప్రతి ఒక్క పేపర్ అనేది ఉంటుంది. మీరు ఏ పేపర్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ 2A లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకో, ఈ విధంగా మనకి మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ మాక్ టెస్ట్ ఎందుకంటే మనకి టెట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో దీంట్లో వచ్చే క్వశ్చన్స్ చాలా వరకు టెట్లో కూడా అడగచ్చు అనమాట. దీంట్లో ప్రతి క్వశ్చన్ మన సబ్జెక్టుకి సంబంధించి రిలేటివ్గానే ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చదివి మనం ఇక్కడ ఆన్సర్ 1 అయితే 1, 2 అయితే 2 ఇట్లా చేయాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ అని ఆప్షన్కి వెళ్ళాలి. సో ఈ విధంగా మనకి 2.5 గంట టైం ఉంటుంది. ఇక్కడ మనకి పైన టాప్లో రైట్ సైడ్ చూసుకుంటే టైం పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ టైం ప్రకారం మనం మాక్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్లో మనం ఎన్ని అటెంప్ట్ చేసాము, ఎన్ని రాంగ్ ఆన్సర్స్, ఎన్ని రైట్ ఆన్సర్స్ మనకి స్క్రీన్ మీద చూపించదు. దాన్ని బట్టి మనం సబ్జెక్ట్లో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేటివి సబ్జెక్టుకి రిలేటెడ్గానే వస్తాయి. సో ఈ క్వశ్చన్లలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ విధంగా టెట్కి అప్లై చేసిన అందరూ మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని